या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. గురువు యొక్క సంచారం చాలా ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు. అలాగే మాటలో సౌమ్యత ఉంటుంది. అలాగే నేత్రాలకు సంబంధించి ఏదైనా రోగం ఉన్నట్టయితే అది కొంచెం సరి అయ్యేటటువంటి అవకాశం కూడా బాగుంటుంది. అలాగే కుటుంబంలో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ గురుగ్రహ ద్వితీయ స్థాన సంచారం వలన. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చాలా సుఖాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని మనకు కొంచెం దూరం అవుతూ ఉంటాయి. అంటే ప్రయాణాల వల్ల కానివ్వండి, లేకపోతే మరి ఇతర కారణాల వల్ల కానివ్వండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం ఇది అనుకూలమైన కాలం కాదు ఈ 13 రోజులు కూడా. అంచేత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం దీనికి దూరంగా ఉండటం, పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది. ఎంతసేపు రియల్ ఎస్టేట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదండి. వారు పెట్టుబడి పెట్టి కట్టి లేదా కొని చేసి వ్యాపారం చేసేవారు కొంతమంది. రూపాయి పెట్టుబడి లేకుండా నీ సొమ్ముని నాకు అమ్ముతూ ఉంటాడు, లేకపోతే నా సొమ్ముని నీకు అమ్ముతూ ఉంటాడు. పైసా పెట్టుబడి ఉండదు. అయితే గిరాకీ తగిలితే మాత్రం లాభం వస్తుంది, లేకపోతే లాభం రాదు, అంతే. కాబట్టి అటువంటి వారికి వాడు ప్రొసీడ్ అవ్వచ్చు. దానివల్ల నష్టం ఏం లేదు కదా వాళ్ళకి. ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కనిపిస్తుంది కేతు గ్రహ సంచారం వలన. ఇకపోతే 9వ స్థానంలో ఒక 8 రోజుల పాటు కుజ సంచారం జరుగుతోంది. ఇది అంత అంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, గుళ్ళు గోపురాలు వెళ్ళడం, దర్శనం చేసుకోవటము, ఇట్లాంటి వాటికన్నిటికీ కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. అలాగే కుజుడు తదుపరి దశమ స్థానంలో సంక్రమణం చెంది అక్కడ ఒక 5 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు కుజుడు. అలాగే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి దశమ స్థానంలో చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటాడు. ఉద్యోగస్తులు ప్రమోషన్ రావటమో, లేకపోతే అరియర్స్ రావటమో, లేకపోతే ప్రమోషన్లు రావటము, ప్రమోషన్తో పాటుగా మంచి వారికి కావలసినటువంటి ప్రదేశానికి బదిలీ కావటము, ఇట్లాంటి మంచి శుభపరిణామాలు ఉంటాయి. అదే కనుక నిరుద్యోగులే కనుక ఉన్నట్టయితే వారికి ఉద్యోగం ప్రైవేట్ది కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు, ఏదో ఒక ఉద్యోగం లేకపోతే సొంతంగా వ్యాపారం పెట్టడం కావచ్చు, ఏదో ఒక వృత్తి వారికి దొరికేటటువంటి అవకాశం ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రవి వలన కలుగుతూ ఉంటుంది. ఇక శుక్ర భగవానుడు దశమ స్థానంలో వృత్తిపరంగా బ్రహ్మాండంగా వృత్తిపరమైనటువంటి కళాకారులందరికీ మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఆదాయం బాగుంటుంది. వాళ్ళకు మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు పాడేవారే ఉన్నారనుకోండి, వారికి పాటలు పాడటంలో మంచి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే పాటలు రాసేవాళ్ళు ఉంటారు. కళలు చాలా రకాలు ఉన్నాయి కదండి. ఏ కళలో వీరికి చిత్రలేఖనం కావచ్చు, లేకపోతే శిల్పం చెక్కడం కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి. ఏ కళలో ఈ వృషభ రాశి వారికి ఈ ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉందో వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే రిమ్యూనరేషన్ అంటే ధనాదాయం కూడా పెరిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అట్లాగే బుధుడు కూడా మనకి ఈ దశమ స్థానంలోనే ఈ 13 రోజులు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా దశమ స్థానంలో వృత్తి కారకుడైనటువంటి వాడు. అక్కడే ఉండటం వల్ల బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వృత్తి చర్యని మరింత ముందుకి పరిగెత్తుంది అనమాట. నడవటం కాదు, పరిగెత్తుంది. అక్కడ ఆ విధంగా పరిగెత్తిస్తాడు. అలాగే ఆదాయం కూడా ముందుకు బాగా పరిగెడుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా బుధుడు కనిపిస్తూ ఉన్నాడు. అయితే రాహువు కూడా వీరితో పాటే అక్కడ ఉన్నాడు. ఆయన చేసే పని ఏంటి అన్నట్టయితే వ్యాపారాన్ని ఈ మూడు గ్రహాలు మనకి బుధుడు, శుక్రుడు, రవి ముందుకు పరిగెత్తిస్తూ ఉంటే ఈ రాహు మనకి వెనక్కి లాగి పెడుతూ ఉంటాడు. ఏదో ఒక చికాకు కలిగించటం, ఇట్లాంటివన్నీ కూడా సడన్ గా వ్యాపారం తగ్గిపోవటం, లేదా మళ్ళీ సడన్ గా ఎందుకు పెరుగుతుందో పెరగటం, ఇట్లాంటి కారణం లేకుండా అకారణంగా చేసేటటువంటి వ్యవహారం అంతా కూడా ఈ రాహు దశమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశి స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. శని భగవాన్ యొక్క సంచారం ఏకాదశి స్థానంలో జరగటం వల్ల ధనానికి లోటు ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మీరు ఏం చేస్తున్నా వెనకాల మేము ఉన్నాం దన్నుగా వినుదన్నుగా, అంటే ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, మానవీయంగా అదే శ్రమ ఎట్లా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు సహాయపడడానికి కుటుంబ సభ్యులందరూ కూడా ముందు ఉంటారు. వ్యవహారం ఏది మొదలెట్టినా కూడా ముందుకు దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు
ప్రసాదిస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఉండి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి కూడా ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల కుటుంబం ఆరోగ్యం అన్ని బాగుంటాయి. అలాగే వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అయితే బాగుండదు. అలాగే ఇక్కడ మనకి దశమ స్థానంలో మనకి చెప్పాలి అన్నట్టయితే బుధుడు, శుక్రుడు, రవి 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ రవి ఒక 5 రోజులు ఇబ్బంది పెడతాడు. అలాగే రాహు 13 రోజులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ శని భగవాను తీసుకున్నట్టయితే ఆయన కూడా ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ఇటు మీకు చెప్పాలి అన్నట్టయితే శని భగవానుడు, అటు గురువు మంచి అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధుడు, శుక్రుడు, రవి మొత్తంగా 5 గ్రహాలు పూర్తి అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్న కారణంగా వీరికి ఈ ఈ వారం అంతా కూడా చాలా దిగ్విజయంగా ఎందులో చేయి పెట్టినప్పటికీ కూడా సత్ఫలితాలే పొందగలుగుతారు. మనం చెప్పుకున్నట్టుగా కొన్ని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంత ఇబ్బంది కలుగుతుంటుంది. అయితే మిగిలిన కుటుంబుడు కుజుడు ఉన్నాడు అనుకోండి. ఈ కుజుడు మనకి 2 ప్రదేశాలలోనూ కూడా 9, 10 2 స్థానాల్లో కూడా మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాడు. 2 గ్రహాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా మనకి రాహు కూడా ప్రతికూలంగానే ఉంది. 3 గ్రహాలు అట్లా ఉన్నప్పటికీ 5 గ్రహాలు మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి సహజం, కొన్ని ప్రతికూలం, కొన్ని అనుకూలం. కాబట్టి వీరు ఈ కేతువుకి, రాహుకి, కుజుడికి 3కి సంబంధించి సుబ్రహ్మణ్య సంబంధించి కానీ లేదా రాహు కేతువులకు సంబంధించినటువంటిది కానీ ఆ శ్లోకాలు అవి చదువుకుంటే సరిపోతుంది. ఎలాగో నవగ్రహ శ్లోకాలు రోజు పారాయణ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఈ 3 కూడా ఇంచుమించుగా ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి కాబట్టి అలాగే రాహుకాలంలో నిప్పల్లో ఒత్తులు పెట్టుకోవడం లాంటివి చేసిన అలాగే ఈ కేతువుకి కాస్త వినాయకుడి యొక్క పూజ చేసుకున్నట్టయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశం సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోండి. సర్వశుభాలు కలుగుతాయి. శోభం భూయా. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏనాడు శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాశుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలు పెట్టినా చేద్దాము చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము, లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మాకే అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు, కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో 2 నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండ
ఫలాలు దండగా, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనమైన పంప ములిగేది లేదు, క్రియాహీనం ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవు పట్టుకున్నావు, ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంతే, ఇంక మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్ని సమయం అన్ని దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయన లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమీ అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం, గమనించుకోగలరు. శుభం భూయాలు.